సమాజ అభివృద్ధిలో మహిళలు ముఖ్య భూమిక పోషిస్తున్నారని అన్నారు నారా భువనేశ్వరి. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా అవకాశాలు అందిపుచ్చుకుని ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. కుప్పంలో పర్యటించిన ఆమె మంకలదొడ్డి గ్రామంలో మహిళలతో సమావేశమయ్యారు. స్థానిక పరిశ్రమలో కూడా మహిళలు అనేక ఉన్నత పదవులు పొందాలని, రాష్ట్ర భవిష్యత్తులో ప్రతి ఒక్క మహిళ భాగస్వామ్యం కావాలని నారా భువనేశ్వరి ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒక నాయకుడిని నమ్మి 8 సార్లు ఆయన గెలిపించి 4 సార్లు పీఠం ఎక్కించింది ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది. ఆయన గ్రామానికి రాలేదు. అది కూడా నేను ఎప్పుడు చూశానంటే నాకు ఎప్పుడు తట్టింది కూడా నిజం గెలవాలన్నప్పుడు. ఇట్లా ఒక మనిషిని నమ్మి ఎట్లా వీళ్ళు ఇట్లా ఓటేస్తున్నారు, ఆ నమ్మకం నన్ను కదిలించింది. అప్పుడు అనుకున్నాను, నేను 3 నెలలకు ఒక్కసారి గ్రామాల వరకు వెళ్ళాలని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నేను అడిగాను, ఎప్పుడన్నా కింద గ్రామాల వరకు వెళ్ళారంటే లేదు, నాకు టైం లేదు, 3 రోజులే ఉంటున్నాను అక్కడ, ప్రతి 2-3 నెలలకి నాకు టైం ఉండట్లేదు, అందుకే నేను వెళ్ళలేకపోతున్నాను అని అన్నప్పుడు నాకు తట్టింది. నేను వెళ్ళాలి, తప్పకుండా కుప్పం ప్రజల్ని కలవాలి, అది నా కర్తవ్యం. ఆయనకి టైం లేదు కనుక ఒక భార్యగా నా కర్తవ్యంగా నేను తీసుకుని ఇవాళ ఎట్లా ముందుకు ఒప్పించుకున్నాను. అట్లానే కాకుండా ఆయన ఎప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ కానీ మన కుప్పం ప్రజలు కానీ ఆయన ఎప్పుడు మర్చిపోరు. నేను చాలా సార్లు చెప్పాను, కుటుంబం తర్వాత ఆయనకి ముందర రాష్ట్రం, ప్రజలు, వాళ్ళ సుఖ సంతోషాలు, వాళ్ళు సంతోషంగా ఉంటేనే మన నాయకుడు సంతోషంగా ఉంటారు. మన కుప్పం నియోజకవర్గంలో మంకలదొడ్డి గ్రామంలో మన కాళికా అమ్మవారి గుడి ఎదురుగా మన అమ్మతోటి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. అమ్మని ఎందుకు అన్నానంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల కష్టాలను తీర్చడానికి, అలాగే ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప రాజధాని నిర్మించడానికి, పోలవరాన్ని కట్టడానికి, ఏఐ క్వాంటమ్ అని చెప్పనేసని పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావడానికి 24 గంటలు కష్టపడుతున్నారు. ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడు అనాలో, తండ్రిని మించిన తనయుడు అనాలో అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉన్నాం. లోకేష్ అన్నని చూస్తుంటే మరీ తండ్రిని మించిన తనయుడు అంటే మా అన్నకి దిష్టి తగులుతుంది కాబట్టి లోకేష్ అన్నకి మేడం ఊరుకోదంట. సో తండ్రికి తనయుడు, తండ్రికి తగ్గ తనయుడు, తండ్రి బాటలో అదే విధంగా ముందుకెళ్తున్న నారా లోకేష్ గారు అంతర్జాతీయ వేదికల మీదైనా, జాతీయ వేదికల మీదైనా ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి మా విజన్ ఏంటి, మేము ఏ విధంగా చేస్తున్నాం అని